श्रीगुरुभ्यो नमः ब्रह्मगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरोश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुश्चान्गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुश्चान्गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमूलपर्यन्तं ऋजूणामपि तेन विघ्नाः नश्यन्ति आपादमूलपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति मुह्यन्ति तमोरथाः। ముక్తజీవులకు స్వరూపభూతమైన చిదానందాత్మకమైన శరీరం ఉంటుంది అని చెప్పిన తర్వాత ముక్తి యందు జీవ పరమాత్మలకు ఐక్యం లేదు అనే విషయంలో ప్రమాణాలు ఇస్తూ ఉన్నారన్నమాట తాత్పర్యంలో. నచ జీవేశ్వరైక్యం ముక్తావపి न च जीवेश्वरैक्यं मुक्तावपि न च जीवेश्वरैक्यं मुक्तावपि జీవేశ్వరైక్యం ముక్తావపి నా జీవేశ్వరుల ఐక్యానికి జీవేశ్వరుల ఐక్యం అనేది ముక్తి అందు కూడా లేదు అని. ఇక్కడ ఐక్యం లేదు సరే, మోక్షానికి వెళ్ళిన తర్వాత ఐక్యం ఉంటుందేమో అనే విషయాన్ని కూడా నిరాకరిస్తున్నారు అన్నమాట. మోక్షంలో కూడా జీవేశ్వరైక్యం అనేది లేదు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమదాచార్యుల మాట. దానికి ప్రమాణాలను ఇస్తూ ఉన్నారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య इदं ज्ञानमुपाश्रित्य इदं ज्ञानमुपाश्रित्य మమ సాధర్మ్యమాగతాః मम साधर्म्यमागताः मम साधर्म्यमागताः కేపి నోపజాయంతే सर्गेऽपि नोपजायन्ते सर्गेऽपि नोपजायन्ते ప్రళయే న వ్యథంతి చ. प्रलये न व्यथन्ति च प्रलये न व्यथन्ति च ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య అంటే ఈ జ్ఞానాన్ని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఉపాశ్రిత్య అంటే ఆశ్రయించి, మమ సాధర్మ్యం ఆగతాః, కృష్ణుని మాటనే ఇది. మమ సాధర్మ్యం ఆగతాః, నా యొక్క సాధర్మ్యాన్ని అంటే నా గుణముల నా ధర్మాన్ని పొందుతారు, ఐక్యమవుతామని చెప్పలేదు. మమ సాధర్మ్యం ఆగతాః. తర్వాత సర్గేపి నోపజాయంతే, సర్గం అంటే సృష్టి, మళ్ళీ వచ్చే సృష్టిలో వాళ్ళు నా ఉపజాయంతే పుట్టరు. ప్రళయే న వ్యథంతి చ, ప్రళయకాలమునంది వారికి దుఃఖము కూడా కలుగదు. ఎవరైతే భగవంతుని జ్ఞానాన్ని పొందుతారో వారు భగవంతుని యొక్క గుణములను పొంది యథాయోగ్యంగా సృష్టి కాలంలో మరలా సృష్టికి రారు, ప్రళయకాలంలో దుఃఖపడరు అని ఒక మాట. ఇది ఒక ప్రమాణము. తర్వాత మరొక ప్రమాణము, యో వేద నిహితం గుహాయాం यो वेदनिहितं गुहायां यो वेदनिहितं गुहायां పరమే వ్యోమన్ परमे व्योमन् సోష్ణుతే సర్వాన్ కామాన్ सोऽश्नुते सर्वान् कामान् సహ బ్రహ్మణా విపశ్చిత. सह ब्रह्मणा विपश्चिता ఇది ఒక ప్రమాణం. ఇది శృతి ఉపనిషత్తు. యో వేద నిహితం గుహాయాం, గుహాయాం నిహితం, గుహాయాం అంటే హృదయ గుహ, ఆ హృదయ గుహలో నిహితం ఉన్నటువంటి పరమే వ్యోమన్, పరమే శ్రేష్టమైనటువంటి ఆ హృదయ గుహలో, వ్యోమ అంటే ఆకాశం, హృదయ ఆకాశం,
అక్కడ ఉండేటటువంటి ఆ భగవంతుని ఎవరైతే తెలుసుకుంటారో, సో అశ్నుతే, సహా అశ్నుతే అంటే అతడు పొందుతాడు. ఏం పొందుతాడు? సర్వాన్ కామాన్, అన్ని కామనలను, అన్ని అభీష్టములను అతడు పొందుతాడు. సహ బ్రహ్మణ విపశ్చిత. విపశ్చిత అంటే మహా జ్ఞాని అయిన, జ్ఞానస్వరూపుడైన బ్రహ్మణ సహ, ఆ పరబ్రహ్మతో కలిసి సమస్త సుఖాలను అనుభవిస్తాడు, అన్ని కోరికలను పొందుతాడు అని చెప్పారే గాని ఐక్యం అని చెప్పలేదు. అతనితో కలిసి అన్నారు. కలిసి అనేది ఎప్పుడు వస్తుంది? వేరువేరుగా ఉంటేనే కలిసి అనే పదం వాడతాము. కనుక ఐక్యం అనేది అక్కడ కూడా చెప్పలేదు. మరి యొక్క ఉపనిషత్తు మాట, ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య. ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూపి కామాన్ని కామరూపి అనుసంచరన్ అనుసంచరన్ ఏతత్సామగాయన్నాస్తే. ఏతత్సామగాయన్నాస్తే ఉపనిషత్తు, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. ఏతం ఆనందమయ నామకుడైన ఆ పరబ్రహ్మను ఉపసంక్రమ్య పొంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని భగవంతుని యొక్క 5 రూపాలు. ఆ పై లోకాలను వెళుతూ చివరకు ఆ వాసుదేవ రూపుడైన ఆనందమయ నామకుడైన భగవంతుని పొందుతారు. ఆనందమయ నామకుడైన భగవంతుని పొంది ఉపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూపి అనుసంచరన్. ఇక్కడ ఈ లోకాలలో ఆ మోక్షం, ఆ ముక్త లోకాలలో, ఈ పురాదిలో ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతారో వారి యోగ్యతానుగుణంగా అవి అనంతాసనం కావచ్చు, శ్వేతద్వీపం కావచ్చు, వైకుంఠం కావచ్చు, లేదా సత్యలోకాలం కావచ్చు, మహర్లోకము, ఏ లోకంలోనైనా వారి యోగ్యతానుగుణంగా ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతారో ఆ మోక్షాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కామరూపి అనుసంచరన్, కావలసిన రూపాలను ధరిస్తూ వాళ్ళు సంచరిస్తూ, ఏతత్ సామగాయన్ ఆస్తే, సామగానాన్ని పాడుకుంటూ వారు సంచరిస్తూ ఉంటారంట. ఉపనిషత్ చెబుతుంది శిక్షావళిగా, హా ఊహా ఊహా ఊ అనుకుంటూ ఆ సామగానాన్ని పాడుతూ ఆ లోకాల్లో సమస్త అభీష్టాలను పొంది సంచరిస్తూ ఉంటారు అనే ఒక ప్రమాణము చెబుతోంది. ఇక్కడ కూడా ఐక్యం చెప్పలేదు. తర్వాత మరొక ప్రమాణంలో సర్వే నందంతి యశసాగతేన. సర్వే నందంతి యశసా గతేన సభాసాహేన సఖ్యా సఖాయః. సభాసాహేన సఖ్యా సఖాయః కిల్బిషస్పృత్ కిల్బిషస్కృత్ పితుషనిర్హి పితుషనిర్హి ఏషామరం హితో. ఏషామరం హితో భవతి వాజినాయ. భవతి వాజినాయ మోక్షంలో పరంగా సఖ్యా సఖాయః, పరస్పరం వారు స్నేహితులై ఉంటారు. పరస్పరం స్నేహితులై ఉండి ఆ సర్వే నందంతి, అందరూ ఆనందాన్ని పొందుతారు. నందంతి అంటే ఆనందాన్ని పొందుతారు. యశసాగతేన సభాసాహేన, సభాసాహ అంటే ఆ బ్రహ్మాది సభలలో అందరికీ నియామకుడైనటువంటి ఆ యశసాగతేన, ఆ భగవంతుని చేత, భగవంతునితో కూడుకొని ఆ భగవంతుని అనుగ్రహం వల్ల అందరూ సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుడు కిల్బిషస్కృత్, ఎటువంటి పాపములు అంటకుండా, ఎటువంటి అనిష్టములు రాకుండా, పితుషణులకి కావలసిన దివ్యమైనటువంటి భోగాలు, దివ్యమైనటువంటి అన్నాన్ని వారికి ఇస్తూ, ఏషామరం హితో భవతి వాజినాయ. వాజినాయ ఆ ఇంద్రియములకంతా సుఖము కలిగేటటువంటి
హితాన్ని చేకూర్చేటటువంటి వాడుగా భగవంతుడు ఉంటాడు. తేషాం అరం హితో భవతి వాజినాయ. ఆ ఇంద్రియములన్నింటికీ కూడా హితో భవతి, హితకరంగా భగవంతుడు ఉంటాడు, సమస్త భోగాలను అందిస్తాడు. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల వీళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు అనే మాటనే అక్కడ కూడా చెబుతూ ఉన్నారు. ఇది ఒక ప్రమాణం. మరి ఒక ప్రమాణం, రుచాం త్వహ పోషమాస్తే. రుచాంత్వః పోషమాస్తే రుచాంత్వః పోషమాస్తే పుష్పాన్ 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 పుష్వాన్ పుపుష్వాన్ పుపుష్వాన్ గాయత్రం త్వో గాయతి శక్వరీషు. గాయత్రం తో గాయతి శక్వరీషు గాయత్రం తో గాయతి శక్వరీషు బ్రహ్మా త్వో వదతి జాత విద్యాం. బ్రహ్మాత్మో వదతి జాత విద్యాం బ్రహ్మాత్మో వదతి జాత విద్యాం యజ్ఞస్య మాత్రాం విమివీత ఉత్తమః. యజ్ఞస్య మాత్రాం విమిమీత ఉత్పహ యజ్ఞస్య మాత్రాం విమిమీత ఉత్పహ. కల్పంలో ఎంతో మంది, ఇప్పుడు ఈ మోక్షం అంటే ఈ కల్పంలో బ్రహ్మదేవుడు మోక్షాన్ని పొంది ఉంటారు, వెనకటి కల్పంలో ఉండే బ్రహ్మదేవుడు అతడు మోక్షాన్ని పొంది ఉంటారు. ఇంతవరకు అనాది కాలం నుండి ఎంతో మంది బ్రహ్మదేవులు ముక్తులై ఉంటారు, ఎంతో మంది శేషులు ముక్తులై ఉంటారు. ఈ విధంగా ఎంతో మంది ముక్తులు అక్కడ ఉంటారు. అక్కడ ఆ బ్రహ్మదేవుని గురించి వర్ణిస్తూ చెబుతారు. ఎన్నెన్నో కల్పాలలో ముక్తులైన బ్రహ్మదేవులు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. రుచాం త్వహ పోషమస్తే పుపుష్వాన్. ఒక బ్రహ్మదేవుడు ఏం చేస్తూ ఉంటారట ముక్త స్థానంలో, పుపుష్వాన్, మంచి పుష్టునిగా ఉండి దష్టపుష్టంగా ఉండి, రుచాం త్వహ పోషమస్తే, రుచాం ఋక్కులు, ఋగ్వేదాన్ని గానం చేస్తూ సంచరిస్తూ ఉంటాడు. మరి యొక్క ముక్తుడైన బ్రహ్మ ఏం చేస్తుంటాడు, గాయత్రం త్వో గాయతి శక్వరీషు. శక్వరి ఛందస్సు, అది ఒక అనేక ఛందస్సుల్లో శక్వరి ఛందస్సు ఒకటి. ఆ శక్వరి ఛందస్సు కలిగినటువంటి రుక్కులు ఆ గాయత్ర సామము అని ఆ సామవేదంలో భాగము, ఆ గాయత్ర సామాన్ని గానం చేస్తూ ఉంటారు. మరి యొక్క బ్రహ్మాత్వో వదతి జాత విద్యాం. మరి యొక్క బ్రహ్మ ఏం చేస్తుంటారట, జాత విద్యాం అంటే పురాణముల యొక్క విద్య, ఆ పురాణాల విద్యను తాము చెబుతూ ఉంటారట, ఉపదేశం చేస్తూ ఉంటారు. మరి యొక్క బ్రహ్మ యజ్ఞస్య మాత్రాం విమిమీత ఉత్వహ. మరి యొక్క బ్రహ్మ భగవంతుని యొక్క అనేక అవతారాలను తాను చింతిస్తూ, ఆ అవతారాలను తాను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. ఈ విధంగా బ్రహ్మదేవులు ఎంతో మంది బ్రహ్మదేవులు అక్కడ ఉన్నారు అనడం వల్ల కూడా ఎవ్వరికి అక్కడ ఐక్యాన్ని చెప్పలేదు, కేవలం సంతోషాన్ని సంచారాన్ని చెబుతున్నారు తప్పనిస్తే ఐక్యం ఎక్కడ చెప్పడం లేదు. మరి యొక్క ప్రమాణం, పరంజ్యోతిరుపసంపద్య. పరం జ్యోతిరుపసంపత్య పరం జ్యోతిరుపసంపత్య స్వేన రూపేణాభినిష్పద్యతే. స్వేన రూపేణాభినిష్పద్యతే స్వేన రూపేణాభినిష్పద్యతే సతత్ర పర్యేతి జక్షన్ క్రీడన్ రమమాణః. స తత్ర పర్యేతి జక్షన్ క్రీడన్ రమమాణః స తత్ర పర్యేతి జక్షన్ క్రీడన్ రమమాణః. ఈర్వా యానైర్వా పరం జ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతి. పరంజ్యోతి, ఆ పరంజ్యోతి అయిన పరమాత్మను పొంది అభినిష్పద్య, ఉపసంపద్య అంటే పొంది, స్వేన రూపేణ తన రూపముతో అభినిష్పద్యతే, అక్కడ అభివ్యక్తం అవుతాడు ముక్తుడైన వాడు. మోక్షంలో పరబ్రహ్మను పొంది తన రూపంతో, తన స్వాభావికమైన జీవ స్వరూపంతో అక్కడ అభివ్యక్తం అవుతాడు, ఐక్యమవుతాడని చెప్పలేదు. సతత్ర పర్యేతి జక్షన్ క్రీడన్ రమమాణః. ఆ ముక్తుడైన వాడు సహా అతడు అక్కడ పర్యేతి, ఆ మోక్షాన్ని పొంది జక్షన్ క్రీడన్ రమమాణః, స్వేచ్ఛానుసారంగా, జక్షన్ అంటే తింటాడు, స్వేచ్ఛానుగుణంగా తింటాడు, క్రీడన్ ఆటాడుతాడు, రమమాణః సంతోషాన్ని
అనుభవిస్తాడు. తన స్వరూపాన్ని ఆవిర్భవించుకొని మోక్షంలో స్వేచ్ఛానుగుణంగా ఆహారం స్వీకరిస్తాడు, క్రీడిస్తాడు, సంతోషిస్తాడు అనే ప్రమాణం చెబుతుంది. మరొక ప్రమాణము తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ. నిరంజనః పరమం సామ్యముపైతి. నిరంజనః పరమం సామ్యముపైతి. నిరంజనః పరమం సామ్యముపైతి. తదా విద్వాన్, విద్వాన్ అంటే అపరోక్ష జ్ఞాని. అపరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు తదా ఆ మోక్షంలో పుణ్యపాపే విధూయ, పుణ్యపాపములన్నింటినీ పోగొట్టుకుంటాడు. పాపాన్ని పోగొట్టుకుంటాడు, పుణ్యాన్ని. పుణ్యాన్ని అంటే ఏమి? ఆ మోక్షానికి ఉపయోగపడనటువంటి పుణ్యము. కేవలం నిష్కామ కర్మ మోక్షానికి ఉపయోగం అవుతుంది. సకామంతో చేసినది మోక్షానికి ఉపయోగం పడదు. కనుక ఆ అనిష్ట పుణ్యాన్ని పరిహరించుకుంటాడు, ఇక పాపాన్నంతటినీ కూడా పరిహరించుకుంటాడు. పుణ్యపాపే విధూయ, అన్నింటినీ పోగొట్టుకుని నిరంజన, పాపరహితుడై. అంజనము అంటే దోషము లేదా పాపము. నిరంజన, ఆ పాపరహితుడై పరమం సామ్యం ఉపైతి, భగవంతునితో పరమమైన సామ్యాన్ని పొందుతాడు. ఐక్యం కాదు, సామ్యము అంటే ఆ భగవంతుడు ఏ విధంగా స్వరూపంలో ఆనంద రూపుడై ఉంటాడో అలాగే ఇతడు కూడా సంసారంలో ఉండేటటువంటి అంతవరకు ఉన్న ఆ లింగ శరీరాన్ని పోగొట్టుకొని ఆ స్వరూపభూత శరీరంతో అక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు అనే ఒక విషయాన్ని కూడా చెప్పారు. ఈ విధంగా ఇప్పటి వరకు చెప్పిన ఈ ప్రమాణాలలో ఎక్కడ ఐక్యాన్ని చెప్పలేదు, కేవలము ఆనందాన్ని అనుభవిస్తారనే విషయాన్ని మాత్రమే చెప్పారు అని ఒక విషయం చెప్పిన తర్వాత, ముందు ఆ మోక్షంలో తారతమ్యానికి కూడా భంగం లేదు. అంటే కేవలం వెళ్ళిన తర్వాత అందరూ ఈక్వల్ అయిపోతారా, అందరూ సమానమైపోతారా? ఎక్కడా లేదు. సంసారంలో తారతమ్యం ఉంది, మోక్షంలో కూడా తారతమ్యం ఉంది. ఆ స్వరూపంలోనే తారతమ్యం అనేది ఉన్నది. కనుక మోక్షంలో కూడా తారతమ్యం ఉండనే ఉన్నది అనే విషయాన్ని కూడా తారతమ్యం అన్నమాట. పితుషునరి అంటే ఆ ఇష్టమైనటువంటి అన్నాన్ని ఇస్తాడు అని, దివ్యమైన అన్నాన్ని ఇస్తారు అని. సదాసాహ తేన దేవత ఆ సభలలో, బ్రహ్మాదుల సభలలో పూజింపబడేటటువంటి సభా నియామకుడైనటువంటి వాజినః అని ఇంకో పదం వచ్చింది. ఇంద్రియములకు హితకరంగా ఉంటాడు. హితో భవతి, హితాన్ని చేకూరుస్తున్నాడు. వాజినః అంటే ఇంద్రియాలు. ఇంద్రియములు అశ్వములతో పోలుస్తారు కనుక ఆ విధంగా చెప్తారు. ఓకే. అసలు ఇంకొక పదం విమిమీత అంటే విమిమీత అంటే ధ్యానిస్తూ ఉంటాడు అనమాట. భగవంతుని యొక్క అనేక అవతారాలను ధ్యానిస్తాడు అని. ఇది ఉపనిషత్తు రిలేటెడే కదండి. అంటే ఇప్పుడు మోక్షం పొందిన వాడు ఏం చేస్తాడు, వారిని ఎవరు కాపాడుతారు అని క్వశ్చన్స్ వస్తాయి కదా ఉపనిషత్తులో. వాడు అడుగుతాడు. ఉపనిషత్తు యొక్క వాక్యాలే సార్ వేదం యొక్క మాటలు, ఉపనిషత్తు యొక్క వాక్యాలే ఇవన్నీ. అదే ఇప్పుడు ఇందులో ఇదం జ్ఞానం ఉపాసిత సాధర్మమాగత, అది గీతలో వాక్యమే, 14వ అధ్యాయం 2వ శ్లోకం. ఇది గీతా వాక్యమే, ఇది కృష్ణుని మాటనే ఇది. ఇదం జ్ఞానం ఉపాసిత మమ సాధర్మమాగత.